కోడికే కాదు, కోడిగుడ్డుకి రెక్కలు వచ్చాయి. రేట్ అదిరిపోతోంది. కొన్ని చోట్ల 8 రూపాయలకు అమ్ముతున్నారు. ఇందుకే గుడ్డు రేట్ అదిరిపోవడానికి కారణాలేంటి? ఆరోగ్యానికి వెరీ గుడ్డు, కానీ ధర మాత్రం వెరీ బ్యాడ్. 10 ఏళ్ల తర్వాత ఊహించిన ధరకు అమ్ముడుపోతోంది గుడ్డు. బహిరంగ మార్కెట్లో 7 నుంచి 8 రూపాయల వరకు పలుకుతోంది. నోరు బాగాలేనప్పుడు పెనం మీద ఆమ్లెట్ వేసుకుని లాగించేసేవారు ఇప్పుడు నోరు కట్టుకోవాల్సి వస్తోంది. కోడితో కాకుండా గుడ్డితో సరిపెట్టుకోవచ్చని ఇన్నాళ్లు అనుకున్న వారికి రేట్లు షాకిస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 300 వరకు కోళ్ల ఫారాలున్నాయి. మండపేట, అనపర్తి, ద్వారపూడి, బలభద్రపురం, రావులపాలెం, రాజమండ్రి ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడి నుంచే గుడ్ల ఎగుమతులు జరుగుతున్నాయి. కార్తీక మాసంలో గుడ్డు ₹6.40 ఉండేది. కార్తీక మాసం అయిపోగానే ఇప్పుడు 8 రూపాయలకు పెరిగింది. పౌల్ట్రీ వ్యాపారుల నుంచి రిటైల్ వ్యాపారులు 30 గుడ్లు 200 రూపాయలకు కొనుగోలు చేస్తున్నారు. ఈ స్థాయిలో ధర ఇలా ఎప్పుడూ పెరగలేదని వ్యాపారులు చెబుతున్నారు. గత 2 ఏళ్ల పాటు పౌల్ట్రీ పరిశ్రమ ఒడిదుడుకులు ఎదుర్కొంది. చాలా వరకు మూతపడ్డాయి. కరోనా సమయంలోనూ వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో 2 ఏళ్లుగా గుడ్ల ఉత్పత్తి తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం ధర పెరుగుదలకు ఇదే కారణంగా తెలుస్తోంది. సామాన్యులకు అందుబాటులోకి గుడ్డు ధర రావాలంటే పౌల్ట్రీలకు ఇతర రాష్ట్రాల మాదిరిగా సబ్సిడీ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ 40 సంవత్సరాల్లోని ఈ వేళ వచ్చిన గుడ్డు రేటు ఇప్పుడు మాకు ఇదే లాస్ట్ రేటు. కానీ మాకు ఉన్నటువంటి ఇబ్బందులు అయితే చాలా ఉన్నాయి. ఈ వేళ ఈ రేటు ఒకటే అనుకుంటే కాదు, మాకు ఈ తెగుళ్ళు వచ్చి ఎక్కువ కోళ్ళు చచ్చిపోవటం, రకరకాల తెగుళ్ళకి రావటం, ఇవన్నీ కూడా మన బర్డ్ ఫ్లూ కూడా అనౌన్స్ చేయటం జరిగింది గతంలో. దానివల్ల ఎక్కువ లాసిపోయిన రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరూ ఈవేళ సేద తీర్చాలంటే ఈ రేటు కనీసం ఒక 3 నెలల వరకు నిలబడి ఉంటే మేము కొంత బతికే అవకాశం ఉంటుంది. దానికి గల కారణం మాకు అంతకుముందు బర్డ్ ఫ్లూ రాకముందు గుడ్డు రేటు చాలా తక్కువ మెయింటైన్ అయింది. 3.5 నుంచి 4.5 మైంగా మెయింటైన్ అయింది. దాని గురించి మాకు చాలా ఎక్కువ లాసులు రావటం జరిగింది. ఇప్పుడు ఇది కూడా ఈవేళ రేటు పెరగటానికి గల కారణం ఎందుకంటే ఈ కోళ్ళు ఎక్కువ ఇక్కడ మరణాల చేత వల్ల ఇక్కడ గుడ్లు దిగుబడి తగ్గిపోవటం ఒక కారణం. అదే రకంగా కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి. అంటే మా గుడ్లు కూరగాయ రేట్లు బట్టి చూస్తే గుడ్డు రేటు ఈవేళ కూడా చాలా తక్కువ రేటే ఉన్నట్లు లెక్క. మరి ఆ కూరగాయలు అనేది మళ్ళా ఒక నెలలో అందుకునే అవకాశం ఉంటుంది. అవి వస్తే మళ్ళీ మా గుడ్డు రేటు కిందకి పతనం అయ్యే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అందుకని గుడ్డు రేటు 3 నెలలైనా ఉంటే మాకు రైతులు కొంత లాస్ నుంచి బయటపడతామని చెప్పి మీరు చెప్తున్నాం. మరోవైపు గుడ్ల రేటు పెరగడంపై సామాన్యులు పెదవి విరుస్తున్నారు. ముక్కతో కాకపోయినా గుడ్డుతోనైనా ముద్ద దిగుతుందంటే అది కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ రేట్ పెరిగిపోవడం వల్ల రోజు పిల్లలకి ప్రోటీన్ కోసం ఒక ఎగ్ పెట్టేవాళ్ళం. ఇప్పుడు అది కూడా రేట్ ఎక్కువైపోయింది. కొంచెం సామాన్యులను గుర్తించుకుని ఎగ్ రేటు తగ్గించాలని అనుకుంటున్నాం. ఓవరాల్గా చూస్తే ఎగ్స్ రేటు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.